హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ సాంగ్ కానీ ఈ లిరిక్స్ కానీ మీకు చాలా బాగా నచ్చుతాయి. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు ఓన్లీ కైన్మాస్టర్ అని, లేకపోతే కొంతమంది అడుగుతున్నారు ఓన్లీ ఎలైట్ మోషన్ అని. రెండు వీడియోలు చేస్తాను, ఎలైట్ మోషన్లో చేస్తాను, కైన్మాస్టర్లో కూడా చేస్తాను. అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకోసం రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను కదా, 100% చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ని పెట్టండి. చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 6 సెకండ్స్ పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టండి. ఆ తర్వాత ఎక్కువ పెట్టిన తర్వాత కట్ చేసుకుందాం. మీకు టాప్లో వాటర్ మార్క్ కనపడుతుంది కదా, ఇది ఎడిట్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది కానీ సేవ్ చేసాక రాదు. దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఇలా ఉన్నప్పుడే నేను క్రియేట్ చేశాను, అయినా వాటర్ మార్క్ సేవ్ అవ్వలేదు. ఓన్లీ వీడియోని సేవ్ అవుతుంది. దాని గురించి ప్రాబ్లం లేదు, దాన్ని వదిలేసేయండి. ఓకేనా? ఈ కైన్మాస్టర్ గురించి చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి రండి. లేయరో మీడియా, లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం ప్లే చేసి రొటేషన్ ఇవ్వండి. ఇలా పైకి పెట్టండి. ఇక్కడికి పెట్టేసి చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా. చేసిన తర్వాత లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, కట్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇప్పుడు 1 by 1 అయితే ఫొటోస్ పెట్టుకుంటూ వెళ్దాం. నేను మీకు డీటెయిల్డ్గా అండ్ నీట్గా చూపిస్తాను. ఓకేనా? మీరు ఓపిక్గా వీడియోని చూడండి, సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ కిందకి వెళ్ళాను. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కొద్దిగా ప్లే చేశాను. క్రాపింగ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాను, ఆన్ చేశాను. ఇలా క్రాపింగ్ పైకి జరిపాను. ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తాను బాగా. ఇలా చేసి ఇలా రొటేషన్ ఇచ్చాను. ఇలా రొటేషన్ ఇచ్చి కొంచెం చిన్నగా చేశాను. ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టేసి ఈ లిరిక్స్ మనకి ఎక్కడి వరకు ఎండ్ అవుతున్నాయి చూడండి. ఈ సెకండ్ పార్ట్ ఓకే ఎక్కడితో వస్తున్నాయి ఇలా ఉంచండి. ఇలా ఉంచేసి ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేయండి. ఇక్కడ ఈ ఫోటోస్ చివరికి తీసుకొచ్చేసి ఇక్కడికి పెట్టి కరెక్ట్గా టైం లైన్ని ఈ లిరిక్స్ని ఇటు జరపండి కొంచెం. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఆ ఫోటో అలా మూవ్ అవుతుంది, ఆ లిరిక్స్ అలా వస్తాయి, ఈ ఫోటో ఇలా మూవ్ అవుతుంది. రైట్, మళ్ళీ ఈ యొక్క ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ చేసి క్రాపింగ్ అనే బటన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఇలా పైకి జరిపి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, చేసి ఫోటోని ఇలా రొటేషన్ ఇవ్వండి. ఈ పక్కకు పెట్టండి. పెట్టి ఒకసారి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ లిరిక్స్ ఎక్కడితో ఎండ్ అవుతున్నాయో తెలుస్తుంది. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే ఈ లిరిక్స్ ఇలా వచ్చాయి, ఈ లిరిక్స్ ఇలా వచ్చాయి. ఈ అయిపోయిన దగ్గర కట్ చేద్దాం ఫోటోని. ఇలా వచ్చాయి. ఓకే, ఇక్కడ అయిపోయిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ 10 సెకండ్ల దగ్గర 10.8 సెకండ్ల దగ్గర ఈ ఫోటోని క్లిక్ చేశాను. కీ సింబల్ యాక్టివేట్ చేశాను. ఈ ఫోటో చివరికి వచ్చాను. వచ్చేసి ఈ లిరిక్స్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను లిరిక్స్ కనపడటానికి. ఓకే, చేసి ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి ఆ ఫోటో అలా వెళ్ళిన తర్వాత లిరిక్స్ ఇలా వస్తాయి. ఈ ఫోటో ఇలా వెళ్తుంది. ఇంకా కావాలంటే కొంచెం కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా వస్తుంది ఆ లిరిక్స్కి. రైట్, ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరో మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కొంచెం ఫార్వర్డ్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్లో చూపిస్తాను. కొద్దిగా ఫార్వర్డ్ చేశాను.
క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ ఇంక్రీజ్ చేస్తాను, కొద్ది పైకి జరిపేసి ఇలా. ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇస్తాను, ఇక్కడికి పెడతాను. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వస్తే ఈ లిరిక్స్ ఎట్లా వస్తున్నాయో తెలుస్తుంది. ఈ ఫోటోని ఈ లిరిక్స్ ఇలా వస్తున్నాయి, ఈ లిరిక్స్ ఇలా వస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న లిరిక్స్ వచ్చిన దగ్గర, లిరిక్స్ మారిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్. ఓకే, ఇది ఇక్కడ పెట్టండి, ఇక్కడికి పెట్టేసి ఈ ఫస్ట్కి వచ్చేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చేసి కరెక్ట్గా ఈ లిరిక్స్ నీటి జరపండి కొద్దిగా, అది ఫోటో నీటి జరపండి కొద్దిగా. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ ఈ లిరిక్స్ వచ్చినప్పుడు ఈ ఫోటోని ఇక్కడ పెట్టండి, ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ప్లే చేయండి. వీటిలన్నిటికి ఇన్ని యానిమేషన్స్ పెట్టాలండి, గుర్తుంచుకోండి, ఇంకా అయిపోలేదు. ఇలా వస్తుంది. ఈ లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. లేయరు అండ్ మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. కొంచెం ప్లే చేసి పైకి వెళ్ళి క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసేయండి. దీన్ని రొటేషన్ ఇవ్వండి, ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ప్లే చేసుకుంటూ వస్తే ఈ లిరిక్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. ఈ లిరిక్స్ ఎక్కడి వరకు వస్తున్నాయో కట్ చేద్దాం ఫోటోని. ఈ లిరిక్ ఓకే, లిరిక్స్ మారిన దగ్గర ఫోటోని కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మారుతున్నాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. లిరికల్ ఫోటో ఫస్ట్కి వచ్చి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఈ ఫోటో లాస్ట్కి వచ్చి కరెక్ట్గా దీన్ని జరుపుతున్నా. ఇలా ఇప్పుడు ఫస్ట్ ప్లే చేయండి. ఇటు వచ్చి ఇలా ప్లే చేస్తే మీకు చక్కగా ఇట్లా వస్తుంది. ఫోటో యానిమేషన్ ఇలా వెళ్తుంది. ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ 2 సార్లు చూడండి వీడియోని, ప్రాబ్లం ఏం లేదు. మన ఛానలే, మన వీడియోని కాబట్టి ఇలా ఇంకొక ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే ఈ ఫోటో ఈ చివరికి లాగేద్దాం. ఇంకా రైట్, ఇదే ఫోటోని క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి, కొంచెం చిన్నగా చేయండి. క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి కొద్దిగా. ఇలా ఇంక్రీజ్ చేయండి ఫెదర్ లెవెల్. ఈ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేసి ఫోటో ఇక్కడికి పెట్టేసేయండి. ఇక్కడికి పెట్టేసి కొంచెం పెద్దగా చేసి మీరు ఫోటో ఫస్ట్కి వచ్చి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఫోటో లాస్ట్కి వచ్చేసి ఇటు జరపండి. దీన్ని కొద్దిగా ఏమవుతుందంటే చూడండి యానిమేట్ అవుతుంది. ఇలా అవుతుంది. ఆ లిరిక్స్ మారుతూనే ఉంటాయి, ఫోటో మాత్రం ఆగదు. ఓకే, స్పెషల్గా ఉంటుంది చూడటానికి, బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్. ఓకే, స్లైడ్ అప్ అని పెట్టాను. ఇప్పుడు ప్లే చేద్దాం. స్లైడ్ అప్కి ఇట్లా వస్తుంది ఫోటో. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను, దీన్ని కూడా స్లైడ్ డౌన్ అని పెడదాం, అటు నుంచి రావాలి. స్లైడ్ డౌన్ పెట్టాను, ఇలా వస్తుంది ఆ ఫోటో. రైట్, మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్ పెడదాం, స్లైడ్ అప్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను, స్లైడ్ అప్, అటు నుంచి రావాలి. స్లైడ్ డౌన్, ఇటు నుంచి రావాలి. రైట్, ఈ 2 ఫొటోస్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇటు నుంచి ఇలా వస్తుంది ఫోటో, ఇటు నుంచి ఇలా వస్తుంది. రైట్, బాగుంది. మళ్ళీ ఈ ఫోటో ఇన్ యానిమేషను, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ అప్ పెట్టాను. మళ్ళీ ప్లే చేస్తాను, ఇలా వస్తుంది ఫోటో. ఓకే, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేస్తాను. ఇన్ యానిమేషను, స్లైడ్ అప్పే పెడుతున్నాను. ఇప్పుడు ప్లే చేస్తాను, ఇలా వస్తుంది, చూద్దాం. ఓకే, బాగుంది. రైట్, ఫస్ట్కి వచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేశాను. లిరికల్ వీడియోని అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచాను, కొంచెం కాంట్రాస్ట్ కూడా పెంచాను డెప్త్ కోసం. ఫస్ట్కి వచ్చాను, ప్రతి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచుకోండి. అది మీ చేతిలో పనే. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి కొద్దిగా. నేను ప్రతి ఫోటోకి పెంచి చూపిస్తున్నా మీకు, ఇట్లా మీరు కూడా మీ ఫోటోకి పెంచండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్, ఫోటో కొంచెం బాగా కనపడుతుంది కలర్ఫుల్గా. ఇలా మీ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి అవసరాన్ని బట్టి. ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ప్రొవైడ్ చేశాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్.
ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచండి, కొంచెం సాచురేషన్ పెంచండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోనైతే ఇదే. మీ ఫొటోస్తో కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, నేను వాడుతున్నది 7.2.4. చాలా బాగుంది. మన సెకండ్ ఛానల్ అయిన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్లో ఒక వీడియోలో చెప్పాను కైన్ మాస్టర్ కొత్తది పాతది ఎక్కడ దొరుకుతుందని. చూడండి, అక్కడికి వెళ్ళి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. అందులో కైన్ మాస్టర్ గురించి చెప్పాను. మిగతా కైన్ మాస్టర్ వీడియోలు కూడా అందులోనే పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన సెకండ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెక్ అడ్వైస్ తెలుగు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఫాలో చేసి. ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. అక్కడైనా సమాధానం ఇస్తాను. వీడియో డైరెక్ట్గా కావాలంటే లింక్ ఇది సెకండ్ ఛానల్ వీడియో చూడండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడతాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.